మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాల్క సుమన్ను కాసిపేటలో పరామర్శించనున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో సుమన్పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న పోలీసులు సుమన్ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల బంద్ను పాటిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆదిలాబాద్ జైల్లో ఎంతసేపట్లో బాల్క సుమన్ను పరామర్శించబోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ఈ అక్రమ అరెస్టులను ఖండించడం జరిగింది. అయితే ఖైదీ ప్రభుత్వ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలతో పాటు రానున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లాకు చేరుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా సరిహద్దులో నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత నేరేడుగొండ టోల్ ప్లాజా వద్ద బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావుకు స్వాగతం పలకడం జరిగింది. అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లో జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత మావల వద్ద బైపాస్ వద్ద వెల్కమ్ బోర్డు దగ్గర బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుకు, మాజీ మంత్రి హరీష్ రావుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత నేరుగా జిల్లా జైలుకు చేరుకోవడం జరుగుతుంది. జిల్లా జైలు వద్ద మనం ఇక్కడ ఉన్నాము. జిల్లా జైలు వద్ద భారీ పెద్ద ఎత్తంలో ఇక్కడ బందోబస్తును ఏర్పాటు జరిగింది. పోలీసులను పహారాగా ఉంచడం జరిగింది. మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత ఎమ్మెల్యేలు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, అలాగే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రి జోగురామన్తో పాటు బాల్క సుమన్ను కలిసి పరామర్శించను. ఆ తర్వాత నేరుగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చేరుకుని అక్కడ మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారు. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం జరిగింది. అయితే అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగడం జరిగింది. ప్రధానంగా మంచిర్యాల జిల్లాకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా కూడా అన్ని వర్గాల ప్రజలు తమ సపోర్ట్ను తెలియజేయడం జరిగింది. బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు చెన్నూరులో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కొనడం జరిగింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను, అలాగే ఈ బంద్లో పాల్గొన్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు ఇలా ఏమాత్రం బెదిరేలేదని, ప్రజాస్వామ్యబద్ధంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 స్థానాలున్న మున్సిపాలిటీలో 14 పైగా బీఆర్ఎస్ పార్టీ, అలాగే సిపిఐ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఏకపక్షంగా చైర్మన్ పీఠానికి అవసరమైన సభ్యులు ఉన్నప్పటికీ కూడా కేవలం 7 సీట్లు 7 కౌన్సిలర్ను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే ఇక్కడ ఉన్న స్థానిలే వివేక్ అక్రమంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కేలా కుట్రలు పనడంతో పాటు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం జరుగుతుంది. కేవలం ప్రజాపాలన అని చెప్పుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామ్యకంగా ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడం జరుగుతుంది. ఏకపక్షంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్రలు పనడంతో పాటు బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయించడం పట్ల నిన్న తీవ్ర స్థాయిలో మంచిర్యాల
క్యాదనపల్లిలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలే బీఆర్ఎస్ పార్టీ నేతలపై దాడి చేసినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపైనే కేసులు నమోదు చేయడము, అలాగే దాదాపు 11 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో బాల్క సుమన్ను అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అనంతరం జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఈ ప్రస్తుతం జిల్లా జైల్లో బాల్క సుమన్ కొద్దిసేపట్లో హరీష్ రావు గారు పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతుంది. ప్రజాపాలన పేరిట ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుందని జోగురామన్న కూడా విమర్శించడం జరిగింది. ఇంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ జోగురామన్న కేవలం కుట్రలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ప్రశ్నించినప్పుడు కూడా వారిపై కేసులు నమోదు చేసి అక్రమ కేసులు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగిందని, ఇలాంటి అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏమాత్రము బెదరని, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న తాము గెలుచుకున్న స్థానాలను కైవసం చేసుకున్నాం తప్పితే తాము ఎలాంటి కుట్రలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వమే, అంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ కుట్రలకు తెరలేపి అన్యాయంగా అక్రమంగా అనేక మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి కేసులు మాత్రం తాము ఏమాత్రం బెదిరేయలేదని, ఎంతటి నిర్బంధాలు ఎదురైనా మాత్రం తాము ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ ఉంటామని బాల్క సుమన్ విద్యార్థి నుంచే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేయడం పోరాటం జరిగిందని, ఈ సందర్భంగా ఎన్నో కేసులను ఎదుర్కోవడం జరిగింది. చాలాసార్లు కూడా జైలుకు వెళ్ళి రావడం జరిగిందని, ఇలాంటి కేసులను ఇప్పటికి కూడా తాము బెదిరేయాలని, ఖచ్చితంగా తాము ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.